సిద్ధు కనిష్క వాళ్ళ ఇంటికి వస్తాడు. రాగానే కనిష్క వాళ్ళ అమ్మగారు రా బాబు అని అంటూ ఉంటే, కనిష్క ఇంట్లో ఉందా ఆంటీ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. పైన ఉంది బాబు వెళ్ళు అని ఆవిడ చెప్పేసరికి సిద్ధు ఇక కనిష్క కోసం పైన గదిలోకి వెళ్తూ ఉంటాడు. అప్పటికే కనిష్క సిద్ధు ఫోటోని చూస్తూ అలానే నిలబడి ఉంటుంది. సిద్ధు అనుకోకుండా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో కనిష్క కూడా డోర్ దగ్గరికి వస్తుంది. అనుకోకుండా సిద్ధు కనిష్క మీద పడుతూ ఉంటే ఇద్దరు కూడా బెడ్ మీద పడిపోతూ ఉంటారు. అలా పడిపోయే క్రమంలో కనిష్క సిద్ధు షర్ట్కి ముద్దు పెడుతుంది. ఇక అక్కడ లిప్స్టిక్ మార్కు పడుతుంది. ఇద్దరు కూడా అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక సిద్ధు వెంటనే పైకి లేచి అలా అటు తిరుగుతూ ఉంటే కనిష్క చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక కనిష్క అలా వెనక్కి తిరిగి ఉంటే సిద్ధు, నేను ఆలస్యం చేసే కొద్దీ అపార్థాలు పెరిగిపోతాయి, నేను నిన్ను ప్రేమించట్లేదు అని కనిష్కతో చెప్తాడు. ఆ మాట వినగానే కనిష్క చాలా షాక్ అయిపోతూ వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ ఉంటే, అవును నేను వేరొక అమ్మాయిని ప్రేమించాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఈ విషయం మీ ఇంట్లో చెప్పి ఈ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేయాలి అని సిద్ధు కనిష్కకు చెప్పేసరికి తను చాలా కోపంగా సిద్ధు వంక చూస్తూ ఉంటుంది. మరి కనిష్క సిద్ధుని అర్థం చేసుకుంటుందా, లేదంటే పంతంతో సిద్ధుని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, ఏం జరుగుతుందో చూద్దాం.